142వ సంకీర్తన చదువుదాము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొట్టుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొర్ర పెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొర్రకు చెవియొక్కుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసేయుడు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఈ 142వ సంకీర్తన దావీదు గారు పాడింది. ఈ కీర్తన పాడే కాలంలో దావీదు గారు ఒక గుహలో ఉన్నారు. అందుకనే ఇక్కడ గుహలో ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా, ఇంట్లో లేకుండా గుహలోకి వెళ్ళి ఈ ప్రార్థన ఎందుకు చేయాలి? దావీదు గారికి ఇల్లు లేదా? మనందరం ఇళ్లలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే షాల్లో మోకరించి ప్రార్థన చేస్తున్నాం, మందిరాల్లో చేస్తున్నాము. కానీ గుహలో ప్రార్థన చేయవలసిన అవసరత ఏమొచ్చింది అంటే, గుహలోకి వెళ్ళి ఈ దావీదు దాగున్నారు. ఆ రోజుల్లో సౌలు అనబడేటువంటి ఇశ్రాయేలీయుల రాజు నిష్కారణముగా అంటే కారణము లేకుండా దావీదును చంపడానికి ప్రయత్నము చేస్తున్నాడు. దావీదు చేసిందేమో మంచి కార్యము చేశాడు, సౌలేమో దావీదుకు వ్యతిరేకమైన కార్యము చేస్తున్నాడు. నేను చాలాసార్లు 3 మాటలు మీకు గుర్తు చేస్తూ ఉంటాను. మేలు చేసిన వారికి మేలు చేయటం ఇది మానవత్వం. మేలు చేసిన వారికి కీడు చేయటము రాక్షసతత్వం. కీడు చేసిన వారికి మేలు చేయటము దైవత్వం. దావీదు గారు సౌలుకు మేలు చేశారా, కీడు చేశారా? మేలే చేశారు. సౌలుని చంపవలసింది, చావకుండా దావీదు వెళ్ళి గొలియాతుపై పోరాడి మేలే చేశాడు. ఇశ్రాయేలీయుల స్త్రీలు సౌలుకేమో 1000 స్తుతులు, దావీదుకేమో 10,000 స్తుతులు. అంటే దావీదు ఇంత గొప్ప పని చేశాడు అని అంటే అసూయతో దావీదును చంపడానికి ప్రయత్నించాడు. ఏమీ చేయలేదు దావీదు. కేవలం ఉన్నది ఏమిటంటే అసూయకు దావీదు బలైపోతున్నాడు. వేలాది మందిగా ఈ షాల్లో ఉన్న వారులారా, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి నీవేమీ నష్టం చేయలేదు. కానీ నీకు వారు కీడు చేస్తున్నారు. నీ మీద వాడికి ఉన్నదేమిటంటే అసూయ.
నువ్వు బాగా వెలుగుతున్నావు, నీ కుటుంబం బాగుంది, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, నీ కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, నీ మనవళ్ళు, మనవరాళ్ళు బాగున్నారు. ఇలా బాగుండడమే వాళ్ళ బాధ. మిమ్మల్ని చూచి మీరు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. మీరు నాశనం అవ్వాలి అంటే మీరేమో రోజు రోజుకి దేవుని కృప చేత విస్తరించబడుతున్నారు. అందుకనే వారి అసూయ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. గుహ బయట సౌలు ఉన్నాడు, గుహ లోపలేమో దావీదు ఉండి తాను చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ఒక పాటగా వ్రాయబడింది. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, ఎలుగెత్తి మొరబెడుతున్నాడు. మన ఇంట్లో ఎవరైనా కానీ చనిపోతే మనం ఏడ్చే ఏడ్పు ఎలుగెత్తి ఏడుస్తాము. దావీదు గారు కూడా దేవునికి ఎలుగెత్తి ఏడుస్తూ మొరబెడుతున్నాడు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఇలాంటి ప్రార్థన చేయట్లేదు. అందుకే దైవజనుడు దేవదాసువయ్య గారు 7 ప్రార్థనలు చెప్పారు. 1 సామాన్య ప్రార్థన, 2 కన్నీటి ప్రార్థన, 3 ఉపవాస ప్రార్థన, 4 ఆసక్తి ప్రార్థన, 5 అత్యాశక్తి ప్రార్థన, 6 రోదన ప్రార్థన, 7 దైవ శక్తి ప్రార్థన. ప్రార్థన చేయడం అంటే మోకరించి యేసయ్యా అది ఇచ్చేయండి, ఇది అలా కాదు. నీ ప్రార్థన మారాలి, సంపూర్ణ స్థితిలోకి వెళ్ళాలి. నీవు దేవునికి ఎలుగెత్తి, దేవా మీరు చెయ్యకపోతే నేనేమీ చేయలేను. దావీదు గారి బాధ ఏంటో తెలుసా? గుహ బయటేమో సౌలున్నాడు. ఈ సౌలునే ఒక్క దెబ్బతో కొట్టి చంపేయగలడు. గొలియాతును కొట్టి చంపిన ఈ దావీదుకి సౌలే పాటి. కానీ ఈయన ఉద్దేశం ఏమిటంటే, సౌలా దేవుని చేత అభిషేకాన్ని పొందావు, తైలపు బుడ్డి తీసుకొని సమూయేలు నీ తల మీద అభిషేకం చేశారు. అభిషేకించబడిన నిన్ను నేను చంపలేను, నీవు నన్ను చంపడానికేమో ప్రయత్నం చేస్తున్నావు. ఏమి చేయాలో తోచని కాలం. చంపాలంటేనేమో అభిషేకం పొందినోడు గనుక చంపలేకపోతున్నాడు. 2 ఊరుకుందామంటేనేమో అతను వచ్చి చంపబోతున్నాడు. కొండల్లో, లోయల్లో తరుముతున్నాడు దావీదుని, పొలాల్లో తరుముతున్నాడు. ఏం చెయ్యాలి? అందుకనే దావీదు దేవునికి ఎలుగెత్తి మొరలెడుతున్నాడు. దేవా మీరు చెయ్యకపోతే నేనేమీ చెయ్యలేను. ఇలాంటి ప్రార్థన నేర్చుకోండి. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మర్ర పెట్టుచున్నాను. ఎలా చెప్పండి? బహు వినయముగా మీ అందరికి అడుగుతున్నాను. మీకు వినయం ఉందా? ఒక ఆఫీసర్ వద్దకు వెళితే వినయముగా మాట్లాడతాం, ఓ కలెక్టర్ గారి వద్దకు వెళితే వినయముగా ఉంటాం. మరి దేవుని దగ్గర వినయము నీకుందో? నీ ప్రార్థన నెరవేరడం లేదంటే నీకు వినయము లేదేమో. నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు, వినయముగా చేయట్లేదేమో. నీకు వినయము లేకపోతే నీ మొరలాగి వినాలి దేవుడు. ఆయనకి నీ మీద దయ పుట్టాలి. దావీదు గారు అనే మాట ఏమిటంటే, బహు వినయముతో ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొనుచున్నాను. దావీదేమంటున్నారంటే, నాకు ఏ బాధ అయితే ఉందో ఆ బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొనుచున్నాను. అమ్మా నీ బాధే బంధువులకు చెప్పు, నీ బాధ తల్లిదండ్రులకో, అక్క చెల్లెలకో, అన్నదమ్ములకో చెబుతున్నావు కానీ తీరట్లేదు. నీ బాధ స్నేహితులకు చెబుతున్నావు కానీ బాధ తీరట్లేదు. కానీ వాళ్ళు విన్న వాళ్ళే నిన్ను చూచి పక్కకెళ్ళి నవ్వుకుంటున్నారు. నీ బాధ ఎవరికి చెబుతున్నావో వాళ్ళు నిన్ను చూచి సంతోషిస్తున్నారు. ఆ భలే బాధలు పడుతుందిలే ఈమె, ఈయన కుటుంబం నాశనం అయిందిలే,
వాళ్ళకెందుకు చెబుతావు? నీ బాధ మోసగాడికి చెబుతావా? వెళ్ళి నీ మీద అసూయపడేవాడికి నీ బాధ చెబుతావా? నువ్వు నాశనం అయిపోవాలనే వారికి నీ బాధ చెబుతావా? ఆ ఏడ్చేదేదో దేవుని దగ్గర ఏడువు. నీ బాధ యేసుకు చెప్పు. మీలో కొంతమంది బాధ ఏంటో తెలుసా? ఇంతకు ముందు చాలా భక్తిగా ఉన్నాను, ఇప్పుడు అలా లేకపోతున్నాను. ఇదే నా బాధ. విశ్వాసములోంచి పడిపోయాను, ఇదే నా బాధ. భక్తిలోంచి పడిపోయాను, ఇదే బాధ. ఈ మధ్య కాలంలో వ్యసనాల్లోకి వెళ్ళాను, ఈ మధ్య కాలంలో చెడు రీతిలోకి వెళ్ళాను, పాపములో పడ్డాను, ఇదే నా బాధ. నీకు ఏ బాధ అయితే ఉందో ఆ బాధ అంతా యేసు దగ్గర వెళ్ళక్రక్కు. ఆయన్ని ప్రార్థన ఆలకించేవారు. నీ సమస్యలకు పరిష్కారం యేసు. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? యెహోవాయందే నిరీక్షణ ఉంచుము నీవు. భీతి బాధలు అయినా శ్రమలు అవమానముని పొందినవి నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు? యేసు మహారాజుకో అంటే దావీదు గారి ప్రాణం కృంగిపోయింది. అయ్యో అమ్మా, ఈవేళ నీ ఇంట్లో పరిస్థితులకి నీ ప్రాణం కృంగిపోయింది. నీ భర్తను బట్టు, భార్యను బట్టు, పిల్లలను బట్టు, ఆర్థిక సమస్యలను బట్టు, లేకపోతే ఆత్మీయముగా వృద్ధి చెందకపోవడాన్ని బట్టు అనుకున్న రీతిలో వెళ్ళలేకపోతున్నావు, అందుకనే కృంగిపోయి ఉన్నావు. ఇంకొక పాటలో కృంగిన వేళ భంగపడిన వేళ నా తరికి చేరేను. చుక్కని లేని నా వావలనే నంద అద్దరికి చేర్చును. ఆత్మతో నింపేను, ఆలోచన చెప్పేను. యేసు మహారాజుకో ఆలోచన చెప్పాను. దేవుడు నాకు ఆలోచన చెప్పారు, ఆదరణ ఇచ్చారు. అందుకే వేళ ప్రపంచంలో కోట్ల మంది శిలువనాథుని దగ్గరికి వచ్చి ఆగుతున్నారు. శిలువనాథుడని యేసు దగ్గరికి వచ్చి, అయ్యో మా పరిష్కారం నీవే, నీవు తప్ప ఇంకేమీ లేదు, నీవు ఆలోచన చెబుతావు, ఆదరణ దయచేస్తావు. కృంగిన వేళ, భంగపడిన వేళ నా దరికి వచ్చేది నీవే నాయనా. మనుషులైతే నాకు డబ్బు ఉన్నప్పుడు వస్తారు, కానీ మనుషులైతే నేను వెలిగేటప్పుడు వస్తారు, కానీ నేను భయంకరమైన చీకటిలో నలిగిపోతూ గాఢాంధకార లోయలో ఉన్న నన్ను ఆదరించడానికి వచ్చేది యేసుక్రీస్తు వారైన మీరు ఒక్కరే. కాబట్టి మీరు నాకు కావాలి. ఓలే యేసు మహారాజుకు నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొట్టుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయమేది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. ఇక్కడ దావీదు గారు ఓ మాట అంటున్నారు, దేవా దేవా ఒక్కసారి నా కుడి వైపుకు చూడండి. మరి ఎడమ వైపు చూడొద్దా? ఎడమ వైపు ఏమైంది? ఎడమ వైపున 400 మంది ఈ దావీదుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎడమ వైపున ఉన్నారు. దావీదు తల్లి గాని, దావీదు తండ్రి గాని, దావీదు యొక్క స్నేహితులు గాని వాళ్ళందరూ ఎడమ వైపే. ఈ ఎడమ వైపున ఉన్న వాళ్ళు ఎవరు దావీదును కాపాడలేరు. కుడి వైపున ఉన్నవాడు కావాలి. ఎడమ వైపున బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, కానీ కుడి వైపున ఉండేది దేవదూతలు, దేవ భక్తులు, వీటన్నిటిని పంపించే దేవాది దేవుడు కుడి వైపున ఉంటారు. తండ్రి, నా కుడి వైపున మీరుంటే చాలు.
దైవ దూతలే నా ధరిని నుండగా నన్ను దయ్యాలేని చేయును. సమాధానంబుగా కావాలి ఉండపి శాచుయేది చేయును. పరమ దేవుడే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు. పరమాచనకుండి నా పట్టయుండగా పాప పరుడేమి చేయగలడు. యేసు మహారాజుకో పరమదేవుడే నా పక్షమై ఉంటే నరుడేమి చేయగలడు? దేవదూతలే నా ధరినుంటే దయ్యాలు నేనేమి చేయలేవు. దావీదు గారి ఉద్దేశం ఏమిటంటే, అయ్యా ఎడమ వైపున చాలా మంది ఉన్నారయ్యా, ఎడమ వైపున సౌలు కుమారుడైన యోనాతాను కూడా ఉన్నాడు. అయినా గాని యోనాతాను కాపాడలేడు, ఎవరూ కాపాడలేరు. నా కుడి వైపున ఉండే నీవు నాకు కావాలి. చాలా మంది ఏమంటారు, మా ఇంట్లో కుడి భుజము మా నాన్నగారేనండి, ఇంట్లో తండ్రి చనిపోతే కుడి భుజం పోయిందంటారు, పెద్ద కుమారుడు చనిపోతే కుడి భుజం పోయిందంటారు. ఈవేళ మన కుడి వైపున ఏమిటంటే దేవుడే. ఎడమ వైపున ఎంతో మంది ఉన్నారు, ప్రయోజనం లేదు. ఎడమ వైపునే డబ్బుంది, ఎడమ వైపునే ఆస్తులున్నాయి, ఎడమ వైపునే బంగారం ఉంది. ఇవేమీ కాపాడలేవు నన్ను. కానీ కుడి వైపున చూస్తే అంత ఖాళీగా ఉంది. కుడి వైపున ఏమీ లేదు. ఒక్క దేవదూత అయినా కుడి వైపున లేరు. ఒక దూత నుంచిన చాలు, కుడి వైపున మీరు లేరు. తండ్రి ఓసారి నిదానించి చూడండి. ఇంతకీ దావీదు గారికి ఎవరు కావాలో చెప్పండి? దేవుడు కావాలి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయము 43వ వచనంలో వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. పౌలు బర్నబా చెబుతున్నారు, దేవుని కృపలో మీరు నిలకడగా ఉండండి. బాధ, శ్రమ, ఇబ్బందులో ఏదున్నా గాని నీ వాడు కోరుకో, దేవుని కృపలోనే ఉండు. ఈ ప్రపంచంలో ఉన్న నీవు కృప అనబడే ఒక గదిలోకి నీవు అడుగు పెట్టాలి. నీకు సకల భాగ్యాలు ఆ గదిలో ఉన్నాయి. ఆ గదిలో ఉండే సకల భాగ్యాల్లో ఓ భాగ్యం ఏమిటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో వీరు విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆనాటి కాలంలో దావీదు గారు ఎలాగైతే గుహలో ఉండి, దేవా ఈ గుహలో ఉన్న నేను నీ శరణొచ్చాను, ఎలుగెత్తి ఏడుస్తున్నాను. ఈ రోజు ప్రపంచమందున్న మానవాళికి తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నీ ఒక గదిలోకి రావాలి. దాని పేరేమిటంటే కృప అనే గది. ఆ గదిలోనికి నీ వస్తే కృప చేత నీకు రక్షణ కలుగుతుంది, అనగా నీ పాపాలు పరిహారం అవుతాయి. బోలో యేసు మహారాజుకు. రోగాలు బాగు చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, రోగాలు బాగు చేసే డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి. కానీ పాపాన్ని పోగొట్టి డాక్టర్స్ లేరు, పాప రోగాన్ని పోగొట్టి హాస్పిటల్స్ లేవు, పాప రోగానికి మందులు ఇచ్చేవారు లేరు. నీవు రక్షించబడాలంటే, నీ పాపం పోవాలంటే యేసు క్రీస్తు అనే కృప గదిలోకి నీ వస్తే, యేసులో ఉంటే. బోలో యేసు మహారాజుకు. ఈ కృప అనే గది దాటి వెళ్ళావా నీకు రక్షణ లేదు. కృప అనబడే గదిలోనే నీవు ఉండాలి. ఇవాళ కృప అనబడే గదిలో నీ కుటుంబం ఉందా? కృపామయుడు యేసుక్రీస్తు. ఆ కృపామయుడు ఏర్పాటు చేసిన గది ప్రపంచమందున్న మనుషులు అందులోకి రావాలి. అందులోకి రావడం అంటే అర్థం ఏమిటంటే నీవు యేసులోకి చేయాలి. యేసులోకి నీవు వచ్చినప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయలేరు. దావీదు దేవుల్లో ఉన్నాడు కనుక సింహం ఏమి చేయలేకపోయింది.
ఎలుగుబంటి ఏమీ చేయలేకపోయింది, సౌలు ఏమీ చేయలేకపోయాడు, అంతకంటే ముందు గొలియాతు ఏమీ చేయలేకపోయాడు, అబ్షాలోము ఏమీ చేయలేకపోయాడు, ఎందరో రాజులు వచ్చినా ఏమీ చేయలేకపోయారు. ఏమయ్యా దావీదు, ఎక్కడున్నావు నువ్వు? నిన్నేం చేయలేకపోతున్నామంటే దావీదు మాట అంటాడు, నేను కృపనబడే గదిలో ఉన్నాను కనుక దేవుని సముఖంలో ఉన్నాను, మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2:1 వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు బలహీనుడువో, చేతకారివాడువో, ఏం చెయ్యాలో తెలియట్లేదో, శూర కార్యాలు, బలమైన కార్యాలు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నావో, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు కమ్ము. కొరింథీ 2వ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు గారు కొంత బలహీనత ఉన్నా బలపరుస్తూ స్వస్థపరుస్తూ, అయ్యా నాకు ఇలాగుందంటే నా కృప నీకుందనే చాలు. చాలా మంది అనుకుంటారు మా కష్టాలు ఉన్నాయి, కృప లేదేమో, శ్రమలున్నాయి, కృప లేదేమో. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే యేసు ప్రభువారు విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. దానికి సమాధానం, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. అంటే బలహీనముగా ఉన్న కాలంలో నా శక్తి ఎక్కువ అవుతుంది. కృపనబడే ఇంట్లోనే ఉన్నావు, కృపనబడే ఇంట్లో ఉన్నా కానీ కొన్ని పర్యాయాలు కొన్ని జరగనివి కనబడవచ్చు, కొన్ని బలహీనంగా కనబడవచ్చు. అది ఎందుకంటే నీ బలం పరిపూర్ణం చేయటాకట, నిన్ను గొప్ప వ్యక్తిగా చేయటాకట. దేవుడు నీలో ఉంచిన శక్తి పరిపూర్ణం కావడానికి కొన్ని పర్యాయాలు పరీక్ష జరుగుతుంది. దేవుని నమ్మిన వారికి వచ్చే కష్టాలు ఎట్లా ఉంటాయి తెలుసా? నమ్మని వారి కష్టాలు వస్తే పాడైపోతారు, కానీ నమ్మిన వారి కష్టాలు వస్తే ఇంకా ఆశీర్వాదాలు పొందుకుంటారు. నమ్మిన వారికి ఏదైనా కష్టం, ఏదైనా ముళ్ళు, ఏదైనా బాధ ఉంటే, నీవు దేవుని నమ్మావు, నిన్ను నీ కుటుంబం బాగా నలుపుతుంటే నీలో ఉన్న శక్తి పరిపూర్ణం కావడానికి దేవుడు అవకాశం ఇచ్చానని భావించుకో. అది నీకు మేలే. కృపనబడే గదిలో ఉన్న వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారయ్యా, కృపను కూర్చి నేను చెప్తానయ్యా, ఆ శ్రమ వల్ల ఇంత మేలు కలిగింది, ఆ శ్రమ వల్ల ఈ మేలు, ఆటంకాల వల్ల ఈ మేలు, ఆ బాధల వల్ల ఈ మేలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పర్వతాలు తొలగిపోయినా కానీ, మెట్టలు తత్తరిల్లినా కానీ ఏం తొలగిపోదట? కృప తొలగిపోదంటే కృప వల్ల ధైర్యం, ఆదరణ. కృపనబడే గదిలో ఉంటే నీకు ధైర్యంగా ఉంటావు. అందుకని ఎప్పుడైనా చూడండి, యేసు నమ్మిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. డబ్బులేమీ లేకపోయినా ధైర్యంగా ఉంటారు, ఆస్తులు ఉండవు అయినా ధైర్యంగా. కొంతమంది కృప అనే గదిలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కారణం పాపం కావాలి, లోకం కావాలి. ఈవేళ వేలాది మందిగా ఈ షాల్లో ఉన్న వాళ్ళారా, ఈ కృపలో మీరున్నారా? కృప నుంచి బయటకు వచ్చేసావా? కృపలో ఉండగా అన్ని ఆయన చూసుకుంటారు, నిన్ను నడిపిస్తారు, లోయల్లో లోతుల్లో నీ కాపరిగా ఉంటారు, నీకు ధైర్యాన్ని, ఆదరణ అనుగ్రహిస్తారు. కృపలో ఉంటే కృపనబడి గది దాటి బయటికి రాకు. ఆ కృప దాటి బయటకు వస్తే రక్షణ కోల్పోతావు. కృప దాటి బయటకు వస్తే ఆదరణ, ధైర్యం కోల్పోతావు. కృప దాటి బయటికి రావద్దు. ఈవేళ ఒకే ప్రార్థన చేయండి, తండ్రి కృపనబడి గదిలో నేనుంటాను, మీ కృపలో నేనుంటాను. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయము 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ
వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. కృప ద్వారా దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం కలుగుతుంది. ఎప్పుడైనా కానీ దేవుని కృప అనబడి ఒక గదిలో ఉన్న నీవు, దేవుని కృపను బట్టి నడిపించబడి నీవు, నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ మా నాన్న నాకు ఉద్యోగం ఇచ్చిన అధికారి, లేకపోతే మా తమ్ముడు మా అక్క, లేకపోతే మా చెల్లి, నా స్నేహితుడు, నా బంధువులు అన్నువంటే కృపలోంచి బయటకు వచ్చేస్తావు. కృపలో నుంచి బయటికి రాకు. ఎప్పుడు మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడు. దేవా, నీ కృపను బట్టి నేను ఎట్లా ఉన్నా. మనందరం దేంట్లో ఉండాలి? కృపలో ఉండాలి. అనగా దావీదు లేక ఎలుగెత్తి మొరపెట్టాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. దేవా, ఎలుగెత్తి మొరలెడుతున్నాను అనను. ఖచ్చితంగా నువ్వు కృప అనబడే గదిలోనికి వచ్చేస్తావు. నిన్ను ఏమి నాశనం చేయలేవు, నువ్వేమి పాడలేవు.